ప్రభు అయిన యేసు నామం పేరిట మరి యొక్క పర్యాయం అందరికి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం ప్రత్యేకంగా మనం మాట్లాడబోయే అంశము నాలుక గురించి. మన యొక్క టంగ్, మాటలు ఎంత ప్రాముఖ్యమో మన యొక్క క్రైస్తవ జీవితంలోని ఒకసారి మనము ధ్యానం చేసుకుందాం. అంతకుముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప పరలోక తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించావు. ఇంతవరకు కూడా మీరు నడిపించారు. గడిచిన ప్రభా, ఇదిగో అక్టోబర్ మాసం వరకు కూడా నీ కృపలో నీ రక్షణ హస్తం కింద దాచావు. ఇదిగో నవంబర్ నెలలో ప్రవేశపెట్టి ఉన్నావు ప్రభా. అనేక అంశాలను మేము ధ్యానం చేస్తున్నాం. నీ రాకడ సమీపమని హెచ్చరిస్తూ వీటిని ధ్యానం చేస్తూ మా పరిశుద్ధ జీవితంలో నుండి అధిక పరిశుద్ధంలోకి మేము వెళ్ళుచుండగా యేసప్పా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఏదైతే మేము నేర్చుకోవాలనో ఆ సత్యాలను మాకు బోధించమని, వినగలిగిన చెవులను నాయన ఇదిగో ప్రభా స్పందించగలిగిన హృదయాన్ని దయచేయమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ఈ యొక్క నాలుక గురించి మాట్లాడేటప్పుడు యాకోబు పత్రిక ప్రాముఖ్యంగా మనము తీసుకుంటాం. అక్కడ మనం చూస్తే ఒక అధ్యాయం అంతా కూడా నాలుక గురించి రాయబడి ఉంటున్నదన్నమాట. మొట్టమొదటిగా నేను చదువుతాను, వినండి. 3వ అధ్యాయము మొదటి 5 వచనాలు. మై బ్రదరన్, లెట్ నాట్ మెనీ ఆఫ్ యూ బికమ్ టీచర్స్, నోయింగ్ దట్ వీ షల్ రిసీవ్ అ స్ట్రిక్ట్ జడ్జ్మెంట్. అంతే కదా, అనేకులు మనలో బోధకులుగా ఉండొద్దు అని హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే బోధకులుగా ఉండేవాళ్ళు అనేక మాటల మీద వాళ్ళు అక్కడ దేవుని సింహాసనం ఎదుట నిలబడవలసి ఉంటున్నది అనమాట. లెక్క అప్పచెప్పవలసి ఉంటున్నది. మనం లెక్క అంటే డబ్బే అనుకుంటాం, కానీ మన యొక్క సమయం గురించి మనం లెక్క చెప్పాలా. మనం మాట్లాడే ప్రతి ఒక్క మాటను బట్టి మనం లెక్క అప్పచెప్పాలా. కాబట్టి అనేక మంది బోధకులుగా ఉండుటకు ఇష్టపడడం లేదు. ఎందుకంటే మాటలను బట్టి వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో దేవుని సన్నిధానంలో దాని గురించి తీర్పులకి వస్తారనేది వాళ్ళకి హెచ్చరికగా ఉంటున్నది. ఫర్ వి ఆల్ స్టంబుల్ ఇన్ మెనీ థింగ్స్, ఇఫ్ ఎనీవన్ డస్ నాట్ స్టంబుల్ ఇన్ వర్డ్ ఈజ్ అ పర్ఫెక్ట్ మ్యాన్, ఏబుల్ టు ఆల్సో బ్రిల్ ద హోల్ బాడీ. ఎవడైనా మీలో నాలుకను తన అదుపులో పెట్టుకుంటే ఆయన తన శరీరం అంతటి మీద అధికారం కలిగి ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. అటివారిని మనం చూసేది చాలా అరిదనమాట. ఇంకొకటి ఏమంటే, ఇండీడ్ వి పుట్ బిట్స్ ఇన్ హార్సెస్ మౌత్స్ దట్ దే మే ఒబే హస్ అండ్ వి టర్న్ దర్ హోల్ బాడీ. ఒక గుర్రాన్ని మనం తిప్పాలంటే దానికి నోటికి కళ్ళం వేస్తారనమాట. హోల్ బాడీ, ఆ శరీరం అంతా కూడా మన అధీనం ఉంటుంది. అది వేగంగా పరిగెత్తేటప్పుడు మనం గట్టిగా లాగినప్పుడు అది మన మాటకు లోబడుతుంది అనమాట. కాబట్టి గుర్రానికి కళ్ళెం వేస్తారనమాట నోటికి. అరీతిగానే లుక్ ఆల్సో అట్ షిప్స్, ఆల్దో దే ఆర్ సో లార్జ్ అండ్ ఆర్ డ్రివన్ బై ద ఫియర్స్ విండ్స్, దే ఆర్ టర్న్డ్ బై ఎ వెరీ స్మాల్ రాడర్ వెరెవర్ ద పైలట్ డిజైర్స్. ఇది కూడా అంతే. సముద్రంలో పెద్ద పెద్ద ఓడలు చూస్తాం, అవి మహా గొప్పవిగా ఉంటాయి. అయితే గాలికి అలా కొట్టుకుపోదనమాట. దాన్ని ఎలాగైతే ఆ యొక్క కెప్టెన్ తిప్పాలా అని తన మనసులో నిర్ణయం చేసుకుంటున్నాడో ఆ రీతిగా ఆ చుక్కాన్ని పట్టి ఆయన తిప్పుతాడనమాట. దట్స్ వెరీ స్మాల్ ఇన్స్ట్రుమెంట్ అయినప్పటికీ ఇది ఓడ మొత్తం కూడా తిప్పగలిగే స్థితిలో ఉంటున్నది అనమాట. ఈవెన్ సో ద టంగ్ ఇస్ అ లిటిల్ మెంబర్ అండ్ బోస్ట్ గ్రేట్ థింగ్స్, సీ హౌ గ్రేట్ అ ఫారెస్ట్ లైక్ లిటిల్ ఫైర్ కిండిల్స్. అంటే మన యొక్క నాలుక కూడా అంతే. అది చిన్న అవయవం ఉంటుంది మన యొక్క శరీరంలో, ఒక చిన్న అవయవం. అయితే ఒక ఫారెస్ట్ అంతటిని కూడా, అడవి అంతటిని కూడా నిప్పు రగులుకొని అగ్ని పుట్టించగల ఒక శక్తి దానికి ఉంటున్నదనమాట. కాబట్టి మనం మాట్లాడటకు మౌనంగా ఉండాలా, వినుటకు మనం వేగుల పడాలన్నమాట. కానీ క్రైస్తవ జీవితంలో చాలా మటుకు మనం మాట్లాడేదానికి ఎక్కువ ఇష్టపడతాం. ఒకరు మాట్లాడుతుంటే వాళ్ళకన్నా ముందు మన యొక్క ఒపీనియన్ ఏంటో అది చెప్పాలని మనం ఆశపడతాం. అయితే నాలుకను మనము అదుపులో పెట్టుకోవాలన్నమాట. అందుకే ఆ యొక్క పండ్ల మధ్యలో దేవుడు నాలుకను ఉంచి దాన్ని బయటికి రాకుండా పెట్టాడు అనమాట. పాస్పురం చూడండి, దాన్ని బయట పెడితే గాలిలో అది కాలిపోతుంది. అందుకే ఎప్పుడు కూడా దాన్ని నీళ్ళల్లో ఉంచుతారనమాట. ఆ రీతిగానే ఈ టంగ్ కూడా ఇట్ షుడ్ బి విదిన్ ద మౌత్. మనం మాట్లాడాలంటే జ్ఞానం కలిగి మనం మాట్లాడాలన్నమాట. అది దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు అనమాట. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని బట్టి ఎక్కడ మౌనంగా ఉండాలా, ఎక్కడ మాట్లాడాలా, ఎవరైతే మంచి మాటలు మాట్లాడినారు, ఎవరైతే చెడు మాటలు మాట్లాడినారు, ఇవన్నీ కూడా ఈ దినం మనము ప్రత్యేకంగా బైబిల్ గ్రంథం నుంచి చూస్తాం. మొట్టమొదటిగా మనం చూస్తే అక్కడ దిద్యోపదేశ కాండంలో కడపటికి వచ్చినప్పుడు చాలా బాధలేస్తుంది. 120 సంవత్సరము మోషే వాళ్ళని నడిపించాడు. అయితే ఎంతగానో ఆయన నడిపించిన తర్వాత కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆఖరికి ఆయన ఆ యొక్క
కొండ ఎత్తున తీసుకొని వెళ్ళి దూరంలో యోర్దాను అవతల ఉన్న ఆ యొక్క కనాను ప్రదేశాన్ని చూపెడతాడనమాట. మోషేకి చూపెట్టి, ఇదిగో ఆ స్థలము, అది ఖర్జూరపు చెట్లతో నిండి ఉన్నది, కానీ నువ్వు అక్కడికి వెళ్ళలేవు, నువ్వు చూస్తావు కానీ అక్కడికి వెళ్ళలేవు అని సెలవిస్తున్నాడు. మనమైతే మనం ఏం చేస్తాము? ఎంతో బాధపడతాం. చూడండి, 120 సంవత్సరము ఈయన నన్ను వాడుకున్నాడు, ఒక చిన్న తప్పు కదా చేసినాను నేను, ఆ గోడ, ఆ యొక్క బండను మాట్లాడమంటే బండను నేను కొట్టి తిని, కానీ నన్ను తీసుకుపోవచ్చు కదా అని సనుగుడు గొనుగుడుతూ ఉంటాం. అయితే మోషే ఎంత సనుగుడు గొనుగుని ఎదుర్కొన్నాడో తన జీవితంలో, ఒక తండ్రిలాగా వాళ్ళని తీసుకొని పోయినాడు. ఎన్నో పర్యాలు దేవుడు, యెహోవా దేవుడు వాళ్ళని అర్థం చేయాలని వచ్చినప్పుడు కూడా మోషే అడ్డుగా నిలబడినాడు అన్నమాట. నువ్వు వాళ్ళని రక్షిస్తే కాపాడితే కాపాడు, లేకుంటే నా పేరు జీవగ్రంథంలో నుంచి తీసివేయని మోషే అడ్డుపడిన నాయకుడు. అలాంటి వాడు కడపటిగా తను మరణిస్తాం అనే ఆ యొక్క పరిస్థితులు ఆయన నోటిలో నుండి మంచి మాటలు వచ్చినాయి. అవి కొన్ని మనము చూస్తాం. ఏదైతే మోషే మాట్లాడినాడో అది మనకెంతో ఆశీర్వాదకరం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటున్నాడంటే, మీరందరూ కూడా కనానికి వెళ్తారు, అయితే మీరు అక్కడ వెళ్ళినప్పుడు మీరు ఏ రీతిగా నడుచుకోవాలా? నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలా. వాగ్దాన దేశంలో మీరు చేరినప్పుడు మీ దేవుడైన యెహోవా మర్చిపోకుండా ఆయనను ఆజ్ఞను అనుసరించండి. చూడండి, అప్పుడు కూడా ఆయన హృదయంలో ఆశ ఉంటున్నది. వాళ్ళకి బుద్ధి మాటలు చెప్తాడు, అయ్యా మీరు వెళ్తారా కనానికి, అయితే మీరు వెళ్ళినప్పుడు పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించండి, ఆత్మతోనూ శక్తితోనూ ఆయనను ప్రేమించడి, ఆయన ఆజ్ఞలను పాటించడి అని సెలవిస్తున్నాడు. మరి ఇంకేం మాటలు అంటున్నాడు? ఆ యొక్క సమాజం అంతా కూడా చేరి ఉండేటప్పుడు మంచి మాటలు పలుకుతున్నాడు. డ్యూటరానమీ 8:2 చూస్తే, ఈ 40 సంవత్సరములు మీ దేవుడు మిమ్మల్ని నడిపించిన విధానం అరణ్యంలో జ్ఞాపకం చేసుకొనుడి. మన్నాను పూరేళ్లను ఆయన ఇచ్చిను, అగ్ని స్తంభంగాను మేఘ స్తంభంగాను మిమ్మల్ని నడిపించినాడు కదా. అంటే అంటున్నాడు, మీకు ఎలాగైనా భోజనం పెట్టాడు, ఒక తండ్రి తన బిడ్డలకు భోజనం పెట్టినట్లు మిమ్మల్ని ఇంత గొప్పగా 40 ఏళ్ళు ఆయన సంవత్సరం నడిపించాడు కదా అని జ్ఞాపకం చేపిస్తున్నాడు. మరి ఇంకొక మాట చెప్తున్నాడు, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 7వ వచనం. మీరు కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు మీ బిడ్డలకు దానిని బోధించవలను. వాక్యాన్ని బోధించండి. వాళ్ళు కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు, పడకలో ఉండేటప్పుడు ఆ వాక్యం అంటే ఆ యొక్క 10 ఆజ్ఞలను, ధర్మశాస్త్రం అంతా కూడా బిడ్డలకు నేర్పించండి అని మరి ఒక పర్యాయం హెచ్చరిస్తున్నాడు. చూడండి, ఆయనే పోయి ఆ 10 ఆజ్ఞలను తీసుకొచ్చాడు. అయితే ఎప్పుడైతే వాళ్ళు బంగారు దూడ చేసుకున్నారో ఆ యొక్క పలకలన్నీ ఆయన ఇసిరి కొట్టినట్లు చూస్తాం. రెండవ మారు దేవుని దగ్గర పోయి క్షమాపణ అడుగుతున్నాడు. ఈ బిడ్డలు నేను చాలా ఆలస్యంగా వచ్చినందు నిమిత్తము వాళ్ళ యొక్క దూడను చేసుకున్నారు ప్రభా, వాళ్ళని క్షమించి మరి యొక్క పర్యాయము ఈ యొక్క పలకలను రాయమంటే దేవుడు ఆయనతో రాపిస్తున్నాడు. మరలా దాన్ని మోసుకొని వచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ సంఘమంతటికి ఆయన ఎంతో ఓపికతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మనమైతే ఈ దినాల్లో ఒప్పుకుంటామండి, ఇంత పని చేసినాం, లాస్ట్ కడదోసేసినాను అని ఎంతో మాటలు మాట్లాడతాం. అయితే దేవుని బిడ్డలుగా ఈ యొక్క మౌనము, మంచి మాటలు ఎంతగానో మనకు అవసరం. అది దీవెనకరంగా ఉంటున్నది. మోషే చూడండి 31:6 అదే అధ్యాయంలో, నీతో కూడా నడిచివాడు దేవుడైన యెహోవావే, ఆయన నిన్ను విడువడు ఎడబాయడు. మరియు మోషే యెహోషువతో నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. యెహోషువ ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమును నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలను. నీ ముందు నడిచివాడు యెహోవాయే, ఆయన నిన్ను విడువడు ఎడబాయడు. నిబ్రం కలిగి ధైర్యంగా ఉండుము. చూడండి, ఇక్కడ నెక్స్ట్ లీడర్ అన్నమాట జాషువా వచ్చేటప్పుడు మోషే కోపపడల, ఆయన మీద అసూయపడల. జాషువాను పిలిచి ఆయన చేయి పట్టుకొని ఈ మాటలు పలుకుతున్నాడు అనమాట. నీకు ముందు యెహోవా నడుస్తున్నాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నీ పితరులకు అంటే ఇజ్రాయేల్ యొక్క ప్రజలకు వాళ్ళు ఇస్తానని దేవుడు వాగ్దానం చేసిన ఆ యొక్క పొలంను, ఆ యొక్క స్వాధ్యం ఆయన ఇస్తాడు. కాబట్టి నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, ఎందుకంటే నీ ముందు నడిచివాడు యెహోవాయే అని ఆయనను భుజం మీద తట్టి మోషే ఈ మంచి మాటలను పలుకుతున్నాడు. ఇంకొక మాట కూడా సెలవిస్తున్నాడు చూడండి, డ్యూటరానమీ 30:19. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి ఉన్నాను, భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉన్నాయని సెలవిస్తున్నాడు. అంటే నేను మీ ఎదుట 2 మార్గం దేవుడు ఉంచి ఉన్నాడు, జీవ మార్గము, మరణ మార్గం, ఆశీర్వాదపు మార్గము, శాపపు మార్గం.
అయితే మీరు ఏదైతే కోరుకుంటారో ఆలోచన చేసుకోండి. ఇంతవరకు మిమ్మల్ని కాపాడిన దేవుడును మీ భుజం మీద ఒక గద్దమారి ఎత్తుకొని వచ్చే దేవుడిని మీరు మోసం చేస్తారా? అన్ని దేవతల వెనక వెళ్ళిపోతారా అని ఆయన 2 మార్గంను సూటిగా వాళ్ళకు చెప్తున్నారనమాట. దట్ ఈస్ ద లాస్ట్ స్పీచ్ బిఫోర్ హిస్ డెత్. ఇంకొక మాట చెప్తున్నాడు అనమాట. డూ నాట్ కాంప్రమైజ్ విత్ ఐడల్స్. అది డ్యూట్రానమీ 12:30-31 మాటల్లో మనము చూస్తామన్నమాట. నువ్వు వాళ్ళతో వెళ్ళినప్పుడు అన్య దేవతలను వాళ్ళ యొక్క ఆచరణలన్నీ కూడా మీరు పాటించవద్దు, వాళ్ళతో కాంప్రమైజ్ కావద్దు అని వాళ్ళని హెచ్చరిస్తున్నాడు అనమాట. అది దేవునికి అయిష్టము. కాబట్టి లాస్ట్గా ఏమంటున్నాడు? డ్యూట్రానమీ 17:19-20 ధర్మశాస్త్రమును రాజులు కూడా పాటించాలా. పాటించిన తర్వాత వాళ్ళు బీదలకు కానివ్వండి, లేకుంటే విధవరాళ్ళకు కానివ్వండి, న్యాయము ఆ యొక్క ధర్మశాస్త్ర ప్రకారము రాజులు కూడా జరిగించాలని, ఎప్పుడు కూడా రాజ్యాంగంలో అది ఉండాలా. ఈ యొక్క ధర్మశాస్త్రము రాజు ఎదుట ఉండాలా. ఆయన ఎప్పుడు కూడా దాన్ని తిరగతిప్పి ఆయన న్యాయం జరిగించాలని మోషే వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నాడు అనమాట. కాబట్టి ఆఖరికి వాళ్ళకి సెలవిస్తున్నాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి, వెళ్ళండి, దేవునికి లోబడండి. దిస్ ఇస్ ద వర్డ్ దట్ మోసెస్ గివ్స్ అట్ ద ఎండ్ ఆఫ్ హిస్ when he comes towards the end of his death అనమాట. తన యొక్క మరణం దగ్గరలో ఉంటున్నది. దేవుడు సెలవిస్తున్నాడు, ఇంకా కొంతసేపే నువ్వు జీవిస్తావు, అటు తర్వాత నువ్వు నా సన్నిధానానికి రావాల్సి ఉంటున్నది అని సెలవిస్తున్నాడు. అయితే ఆ మాటలన్నీ కూడా మోషే ఎంతో చక్కగా వింటున్నాడు అనమాట. ఒక మోషే కాకుండా వేరే ఎవరు ఏం మాట్లాడినారని మరి ఒక పర్యాయం మంచి మాటలు నోటులో ఎవరెవరు మాట్లాడారని చూసినప్పుడు, రెండవదిగా యోసేపు గురించి మనం ఆలోచన చేయాలి. యోసేపు జెనసిస్ 45:4-8 అక్కడ మనం చూస్తాం, వాళ్ళ అన్నలారందరూ కూడా సంజీలు తీసుకొని ఆయన దగ్గరికి భత్యం కోసము ఐగుప్తుకు వచ్చినట్లు చూస్తాం. ఆ భత్యం తీసుకొని వచ్చినప్పుడు దూరం నుంచి యోసేపు వాళ్ళని చూచినాడు. ఆయన హృదయం నిండుగా వేదన ఉంది, కన్నీళ్ళు ఉంటున్నది. అయ్యా, 17 సంవత్సరం నాకును నా యొక్క తండ్రికిను నా చిన్న తమ్ముడుకును ఎడబాటు చేసినారు, అయితే ఆయన హృదయంలో క్షమించినారు. వాళ్ళని చూచిన వెంటనే ఆయన ఎంతో బాధపడి వాళ్ళకి భత్యమంతా ఇచ్చి వాళ్ళకి కావాల్సిందన్నీ ఇచ్చి ఆయన తనను వెల్లడిపరుచుకుంటున్నాడు అనమాట. బిగ్గరగా ఆయన ఏడ్చినాడని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఏడ్చినప్పుడు ఆ యొక్క ఫరో ఆ యొక్క భవనంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఏడుపు శబ్దం వినబడినారని వాక్యం సెలవిస్తుంది. అయితే నువ్వు నన్ను అమ్మివేసినావని ఆయన నోటు గుండా చెడ్డ మాటలు పలకలేదు. ఆయన ఏమంటున్నాడంటే, నేను మీ ప్రాణ రక్షణ కొరకు దేవుడు మిమ్మల్ని నాకు ముందుగా పంపించినాడు. చూడండి, దట్స్ ద వర్డ్. తను నాలుకను ఎలాగ యూస్ చేస్తున్నాడు? నన్ను ప్రాణరక్షణ, మీరు నన్ను అమ్మివేయలేదు, మీరేమాత్రము సంతాప పడవద్దు అని చెప్పి అన్నదమ్ములకు చెప్తున్నాడు యోసేపు. ఏమంటున్నాడంటే, మీకు భత్యం పెట్టాలంటే, మీకు కరుకాలంలో ఆదరించాలంటే దేవుడు మిమ్మల్ని మీ కొరకై నన్ను ఇక్కడ ముందుగా ఏర్పరచుకొని ఆయన ప్రాణరక్షణ కొరకై నన్ను ముందుగా పంపించాడని చక్కగా తెలియపరుస్తున్నాడు. అది అన్నమాట యోసేపు మాట్లాడిన చక్కని మాటలు. మరి నాలుకను ఏ రీతిగా ఒక్కొక్కరు వాడారని పౌలు గురించి చూసినప్పుడు, పౌలు ఆఖరగా ఎఫెసీ సంఘానికి మాట రాస్తున్నాడు, ఫిలిప్పు సంఘానికి రాస్తున్నాడు. 4:8-9 వరకు చూస్తే, మెట్టుకు సహోదరులారా, ఏది యోగ్యమైనదో, ఏది ఉండినవయో, ఏవి సత్యమైనవయో, మాన్యమైనవో, ఏది రమ్యమైనవో, ఏది ఖ్యాతి కలదో, ఏది పవిత్రమైనదో వాటి మీద ధ్యానం ఉంచుకొని. ఎంత మంచి మాటలు పలుకుతున్నాడు పౌలు. కడపటిగా మీరు ఏ రీతిగా ఉండాలని తను స్వయంగా ఈ మాటలను పలుకుతున్నాడు అనమాట. అంతేకాకుండా మనం యేసయ్యను చూసినప్పుడు, యేసయ్య కొండ మీద ప్రసంగం మనం చూసినప్పుడు చూడండి, మలాకి గ్రంథం నుంచి మత్తయి వరకు 400 సంవత్సరము సంపూర్ణ నిశ్శబ్దం ఉందన్నమాట భూలోకంలో. ఎక్కడ కూడా దేవుడు తను ప్రత్యక్షపరచలేదు, దేవుని యొక్క స్వరం వినబడలేదు, ప్రవర్తలు రాలేదు, రాజులు రాలేదు. 400 సంవత్సరం, 400 years దర్ వాస్ అబ్సల్యూట్ సైలెంట్ అనమాట. అయితే దేవుడు తర్వాత ఇంటర్వ్యూన్ అవుతున్నాడు, కన్యగా గర్భం ధరించి కుమారుని కనున్నాడు. అయితే ఆ వాక్యం మాత్రమే నెరవేరింది. అటు తర్వాత 12 సంవత్సరంలో యేసయ్యను మనం చూస్తాం. అటు తర్వాత 30 సంవత్సరం వరకు కూడా ఎక్కడ కూడా ఏ యొక్క డాక్ట్రిన్స్ లేదనమాట. ఏ రీతిగా ఆయన పెరిగాడు, ఏ రీతిగా ఆయన ఎదిగాడు అన్ని కూడా మనకు అక్కడ చెప్పబడడం లేదు. అయితే బాప్టిజం ఇచ్చిన తర్వాత తన యొక్క సేవను ఆయన మొదలుపెట్టినట్లు వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుడు తన యొక్క వాక్యాన్ని ప్రారంభం చేసినప్పుడు మోస్ట్లీ ఆ యొక్క మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో దేవుడు మాట్లాడిన ప్రతి ఒక్క మాట ఈ దినం ఎవ్వరు విన్నా వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు బాగుపడతారనమాట. మీరు లోకానికి వెలుగు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు
సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు దేవుడి బిడ్డలు అనబడతారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వాళ్ళు దేవుని బిడ్డలు అనబడతారు అంటున్నారు. నీతి కొరకై ఆకులు దప్పికొన్న వారు ధన్యులు అంటున్నారు. ఒక్కొక్క ధన్యత గురించి ఆయన అక్కడ చెప్పినట్లు మనం చూస్తాం. అటు తర్వాత ఏ రీతిగా మీరు ప్రార్థన చేయాలా, ఏ రీతిగా ఉపవాసం చేయాలా, ఏ రీతిగా దాన ధర్మాలు చేయాలా, ఏ రీతిగా పరలోకపు ప్రార్థన చేయాలా, ఇవన్నీ కూడా మంచిగా దేవుడు నేర్పిస్తూ వస్తూ ఆఖరికి ఒక మాట సెలవిస్తున్నాడు. ఎవరిని కూడా తీర్పు తీర్చొద్దని సెలవిస్తున్నాడు. ఆయన నోటి గుండా వచ్చే ప్రతి ఒక్క మాట కూడా ఎంతో గ్రేస్ఫుల్గా, కృపా సంపూర్ణంగా ఆ మాటలు ఉంటున్నట్లు మనం చూస్తాం. అయితే కడపటిగా ఒక మాట సెలవిస్తున్నాడు మత్తయి సువార్తలో, ఈ నా మాటలు విని దాని ప్రకారం చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టిన పోలి ఉండును, వాన కురిసెను వరద వచ్చెను, అయినప్పటికీ ఆ ఇల్లు కూలి పడలేదు అంటున్నాడు. కాబట్టి ఆయన మాటలను మనము వినాలా. యేసయ్య మాటలు ఎంతో ఆశ్చర్యం. ఆ దినములలో ఆ సదుకేయులు పరిచయులు వాళ్ళందరూ కూడా ఆ మాటలను వినేటప్పుడు ఇంత అధికారంతో ఈయన ఎలాగ మాట్లాడుచున్నారని ఆశ్చర్యపోయినారనమాట. ఆయన మాటలకు వాళ్ళు స్పందింపబడినారు. అలాంటి మాటలు దేవుని యొక్క నోటి నుంచి వచ్చిందనమాట. కొన్నిసార్లు దేవుడు మౌనంగా కూడా ఉన్నారనమాట. నాలుకను అట్ టైమ్స్ వీ హ్యావ్ టు కీప్ క్వైట్. కొన్నిసార్లు మాట్లాడాలా, కొన్నిసార్లు మనం మౌనిగా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ చూడండి, దేవుడు దావీదు ఏం చెప్తున్నాడు ఈ మౌన విషయం చూస్తే, 39 దావీదు కీర్తన మొదటి 2 వచనాలను మనం చూస్తే, నా నాలుకతో పాపం చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. చూడండి, నా యొక్క మార్గమును నేను బాగా చూసుకోవాలంటే నా నాలుకల ద్వారా నేను పాపం చేయకూడదు. భక్తిహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి కళ్ళము ఉంచి ఉన్నానని నేను అనుకుంటుని, ఏమీ కూడా మాట్లాడకుండా మౌని అయితిని, క్షేమము గుర్చి కూడా పలుకగా నేను మౌనంగా ఉంటిని, ఆయనను నా విచారం అధికమైనను, నాకుంటే నాలో రగులుచున్నది, నేను ధ్యానించుండగా మంట పుట్టుచున్నది అంటున్నాడు దావీదు. చూడండి, ఎప్పుడైతే మనుషులు దుష్టులు మన చుట్టూ ఉండేటప్పుడు మన నాలుకలను మనం అదుపులో పెట్టుకోవాలన్నమాట. మాట్లాడకూడదు. దావీదు హెచ్చరిస్తున్నాడు, నా నోటికి ఎలాగ గుర్రంకు కళ్ళెం వేస్తారో ఆ రీతిగా నా నోటికి నేను కళ్ళెం వేసుకున్నాను, మాట్లాడను, మంచి విషయం కూడా నేను మాట్లాడడం లేదని దావీదు పలుకుతున్నాడు. చూడండి, ఎంత కేర్ఫుల్గా మనము మన యొక్క వాక్కులో మన యొక్క మాటల్లో ఉండాల. మంచిదైనను చెడుదైనా అది తీర్పులోకి వస్తుంది అన్నాడు. మాట్లాడటకు మనము నిదానించాలన్నమాట. దావీదు సెలవిస్తున్నాడు. అయితే నేను మౌనిగా ఉండేటప్పుడు నా హృదయంలో మంట పుట్టుచున్నది అంటున్నాడు. దేన్ని గురించిన మంట? అయితే దేవుని గురించే వైరాగ్యం. సిలువ ధ్యానం చేసినప్పుడు ఆయన హృదయంలో మంట పుట్టుచున్నది. కొన్నిసార్లు అపనిందలను చెప్తారు, అయితే కూడా తిరగుబడి మనం మాట్లాడకూడదని దేవునికి బిడ్డలకు దేవుడు హెచ్చరిస్తున్నాడు. అయితే మనము రగులుచిన ఆ యొక్క మంటలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు భాషలను ఇస్తాడు. అయితే ఆ భాషల ద్వారా దేవుని దగ్గర మనము ప్రార్థించవలను. అదే దావీదు సెలవిస్తున్నాడు, నేను మౌనిగా ఉండేటప్పుడు నా యొక్క హృదయంలో ఆ యొక్క మంట పుట్టుచున్నది. అయితే దేవుడే అప్పుడు మనల్ని భాషలతో మాట్లాడిస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఆ మౌనం అనేది చాలా ప్రాముఖ్యం. మనం అన్నిటికన్నా మనం చూచినప్పుడు కండ్ల ద్వారా మొట్టమొదటిగా పాపం చేస్తాం. అటు తర్వాత ఈ యొక్క నాలుక ద్వారా మనం పాపము ఎక్కువ చేస్తాం. ఈ నాలుక ద్వారానే ఒకరిని తిడతాం, అదే నాలుకతో దేవుణ్ణి స్తుతిస్తాం. అందుకే ఆ యాకోబు పత్రికలో ఆయన అంటున్నాడు, ఒక మంచి ఊటల నుండి చెడ్డ నీళ్లను మంచి నీళ్లను వస్తుందా అంటే, తీపి నీళ్లను చేదు నీళ్ళు రాగలుగుతుందా? రాలేదు కదా. ఆ రీతిగానే మన నోటి గుండా మంచి మాటలే రావాలా. మనం దేవునితో సహవాసం చేసినప్పుడు మన యొక్క మాటలు మంచిగా ఉంటుంది, అది చెడ్డ మాటలుగా ఉండవు. కాబట్టి దేవుడు హెచ్చరిస్తున్నాడు. అందుకే అంటున్నాడు, అంజూరపు చెట్టు ద్రాక్ష ఫలం ఇస్తుందా, లేకుంటే ద్రాక్ష చెట్టు ఒలివ పండ్లను ఇస్తుందా? ఏ చెట్టు అయితే ఆ పండ్లే ఇస్తుంది. కాబట్టి మనం నిర్ణయం చేసుకోవాలా, మనం మంచివారంగా ఉంటామా, చెడుతనం కలిగి జీవిస్తామా అని. దేవుడు మనల్ని యాకోబు పత్రికలో హెచ్చరిస్తున్నారు. మన మాటలు ఎలా ఉండాలంటే అవుననియు ఆమేనని ఉండాలని హెచ్చరిస్తున్నాడు. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఒక చక్కని మాట ఉంటుంది మాటల గురించి, అది అవుననియో ఆమెననియో ఉండవలసి ఉంటున్నది అని అక్కడ వాక్యం సెలవిస్తుంది అనమాట. అది మనము యాకోబు పత్రిక మత్తయి 5:37 చూస్తే, మీ మాట అవునంటేను అవును, కాదంటే కాదు అని ఉండవలను, వీటికి మించి ఏదైనాను దుష్టు నుండి పుట్టుచున్నది. చూడండి, అవునంటే అవును,
తప్పు చేసినాడు ఆయన అంటే తప్పు చేసినాడు అని చెప్పాలా. మనం దాన్ని కప్పిపుచ్చకూడదు అనమాట. మన మాటలు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలా. దేవుడు దాన్ని కోరుచున్నాడు. అంతేకాకుండా యాకోబు పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది, నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏమనగా మీరు ఆకాశం తోడని గాని భూమి తోడని గాని మరి దేన్ని తోడు గాని ఒట్టు పెట్టుకోకుండా మీరు తీర్పు 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 కొరకై అవునని అవునని అంటేను కాదనేది కాదంటేను పలుకవలను హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనకు తీర్పు ఉంటుంది. ఎక్కడైనా ఆకాశం తోడు ఒట్టు పెట్టుకుంటారు, లేకుంటే భూమి తోడని అబద్ధాలని తీసుకొని వచ్చి నిజం చేయాలని చూస్తారు. అయితే దేవుడు అది తప్పు అని మనల్ని హెచ్చరిస్తున్నాడు. నాలుక గురించి మనము చాలా కేర్ఫుల్గా ఉండాలి. మరి ఇంకొకటి ఏమంటే ప్రకటన గ్రంథంలో చూస్తే 12:10లో సాతాను ఎల్లప్పుడు మన మాటలను బట్టి మన మీద నేరం మోపాలని ఉన్నాడు. ఇక్కడ చూడండి ఈ మాట, మరియు పరలోకమందు ఒక గొప్ప స్వరము ఇలాగ చెప్పుట వింటిని, రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట సహోదరుల మీద నేరం మోపవలనని అపవాది తిరుగుచున్నాడు. చూడండి, కొన్నిసార్లు మనం తమాషా మాటలు మాట్లాడేస్తాం. అపవాది రాత్రి పగలను తిరుగుచున్నాడు. వాడు యోబు గురించి కూడా తీసుకొని పోయి చెప్పినాడు, ఎందుకు యోబు నిన్ను భక్తిగా ఆరాధిస్తున్నాడు, నువ్వు అన్నీ ఇచ్చినావు, కంచె వేసినావు, అందుకే కదా. ఆ రీతిగానే మన మాటలు చూడు, నీ బిడ్డ గురించి ఎంతో గొప్పగా చెప్పావు, చూడు ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారని మన మీద నేరం మోపే అపవాది ఒకడు తిరుగుచున్నాడని హెచ్చరిస్తున్నాడు. అందుకే దావీదేమంటున్నాడు 141:3లో, యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారం నుంచి వచ్చే మాటలు కాపాడుము అంటున్నాడంటే మంచి మాటలు నేను మాట్లాడాలా. వాట్ ఎవర్ దట్ వి స్పీక్ దట్ షుడ్ బ్రింగ్ ఫెయిత్ ఇన్ అదర్ పీపుల్ అనమాట. అలాగ చెప్పాలన్నమాట. అయితే ప్రసంగి ఏమంటున్నాడంటే 3వ అధ్యాయము 7వ వచనంలో, మౌనంగా ఉంటుటకు మాట్లాడుటకు ఒక కాలం ఉంది. మనం మౌనంగా ఉండేదానికి ఒక కాలం ఉంది, మాట్లాడుటకు ఒక కాలం ఉందని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది అనమాట. ఎప్పుడు మనం మౌనంగా ఉండాలా, అయితే ఎప్పుడు మనం మాట్లాడాలా. 2 సందర్భాల్లో దేవుడు మనల్ని మాట్లాడమని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. చూడండి, సిరియా దేశంలో ఆ రాణువం అంతా కూడా ఇజ్రాయెల్ మీద దొమ్మిగా వచ్చారనమాట. అయితే వాళ్ళు భయపడిపోయి అందరు కూడా దాక్కొని ఉన్నారు ఇస్రాయెల్. కొంతకాలం అయిన తర్వాత అయితే ఈ యొక్క చనిపోతున్నారు ఆ యొక్క లెప్రసీ పీపుల్ బయట ఉండారన్నమాట, ఊరు బయట. వాళ్ళు ఊరు లోపలికి రాకూడదు. అలాంటి సమయంలో కొంతకాలం సిరియా మౌనంగా ఉంది, ఇజ్రాయెల్ మౌనంగా ఉంది. ఏ పక్కన వెళ్ళాలనో వాళ్ళకి తెలియడంలో. అయితే ఆకలితో చచ్చిపోతున్నాం. అయితే ఇజ్రాయెల్లో ఫుడ్ లేదు, ఇక్కడ సమరియాలో. మనం అక్కడ సిరియా దేశంకి వెళ్తామని అక్కడ పోయినా పర్వాలేదు, చనిపోయినా పర్వాలేదు, ఆకారం ఏమైనా దొరుకుతుందని ఆ యొక్క లెప్రసీ కుష్ఠులు వాళ్ళు వెళుతున్నారు. వెళ్ళి అక్కడ చూచినప్పుడు ఆ సిరియన్కు దేవుడు ఏం చేశారంటే, ఏదో గుర్రపు శబ్దాలని వినిపించిన వెంటనే వాళ్ళు భయపడిపోయి అందరు ఊరు వదిలి పారిపోయినారు. అక్కడ గుడారంలో చూస్తే ఎక్కడ చూసినా భోజనం, రాజభోజనం ఉంటున్నది, ద్రాక్షరసం ఉంటున్నది, బట్టలు ఉంటున్నది. అవన్నీ లెప్రసీ వాళ్ళు చూస్తారు. చూసి తృప్తిగా తిన్నారు. అయితే వాళ్ళు అనుకున్న మాటలు ఏమంటే, ఈ దినం మనం మాత్రం ఇది తిని సంతోషిస్తే బాగా ఉండడం లేదు, మనం వెళ్ళి ఇశ్రాయేల్ రాజుకి సంగతి చెప్తామని వాళ్ళు డిసైడ్ అయినారనమాట. సువార్త కూడా అంతే. నీ అందుకు నేను నిలుపుకోకుండా ఆ సువార్తను అనేక మందికి చాటించాల. మేము తిని ప్రాణంతో నిలబడిపోయినామని ఆ కుష్ఠరోగులు అనుకోలేదు. కమ్ లెట్ us గో అండ్ టెల్ ద కింగ్ అని ధైర్యం వెళ్ళి అక్కడ చెప్తున్నారు. అయితే ఇజ్రాయెల్ అంతా కూడా వచ్చి సిరియా మీదకి వచ్చి వాళ్ళు భోజనం చేసి ఆ యొక్క స్థలాన్ని ఆక్రమించినట్లు 2వ రాజుల్లో మనం చూస్తాం. అలాగనే ఎస్తర్ గ్రంథంలో కూడా ఆమె మౌనంగా ఉంది. యూదులందరినీ చంపివేయాలని ఆజ్ఞ వచ్చేసింది. అలాంటి సమయంలో వాళ్ళ చిన్నాయన మొర్దెకాయి ఎస్తేరుకు ఒక లెటర్ పంపిస్తున్నాడు. ఏమని పంపిస్తున్నాడంటే, ఈ దినం నువ్వు మౌనంగా ఉంటే రక్షణ ఇజ్రాయేల్కి యూదులకు మరి యొక్క పక్క నుంచి వస్తుంది అంటున్నాడు. నువ్వు రాణిగా ఉంటావని నువ్వు మౌనంగా ఉండరాదు, యూ హ్యావ్ టు స్పీక్ అంటున్నాడు. అయితే ఏ సందర్భాన్ని నాలుకను వాడాలను ఆయన హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఆమె ధైర్యం చేసుకుని రాజు దగ్గర వెళ్ళి ఆ రీతిగా ఆమె ఆ కార్యం చేసి యూదులందరినీ తప్పించేటట్టు ఆమె చేస్తుంది అనమాట. ఇది మనకు తెలుసు. కాబట్టి దెర్ ఆర్ టైమ్స్ వేర్ వీ నీడ్ టు కీప్ క్వైట్. ఇక్కడ చూస్తే యేసయ్య అనేక సందర్భం బైబిల్ గ్రంథంలో మౌనిగా ఉన్నట్లు మనము చూస్తామన్నమాట. యేసయ్య యొక్క మౌనం మొట్టమొదటిగా మనం ఎక్కడ చూస్తామంటే, ఆయనను పిలాతు దగ్గరను ఆ యొక్క కైఫా దగ్గరను హేరోదు దగ్గరను తీసుకొని పోతున్నాడు. అయితే గాడ్ ఈస్ జస్ట్ కీపింగ్ క్వైట్ అనమాట. ఆయన మాట్లాడకుండా మౌనిగా ఉంటున్నాడు. ఎందుకంటే తను దేవుని మన యొక్క
రక్షణ నిమిత్తమై ఈ భూలోకానికి వచ్చినాడు అనేది ఆయనకు తెలుసు. కాబట్టి వాళ్ళందరూ అడుగుతున్నారు, నిన్ను రక్షించాలా నాకు శక్తి ఉంటున్నది, సిలువల నుంచి తప్పించాలా నాకు శక్తి ఉంటున్నదని పిలాతు అంటున్నాడు. అయితే పరము నుండి నీకు శక్తి అనుగ్రహింపబడలేదంటే నువ్వు నన్ను ఏమీ చేయలేదు అంటున్నాడు. కాబట్టి ఎక్కడ కూడా మౌనంగా ఉంటాడు. మాట్లాడవలసిన మాట 1-2 మాటలు మాత్రం యేసయ్య పలికినట్లు చూస్తాం. మనకందరికి తెలిసినట్లు యెషయా గ్రంథం 53:7 మనం చూస్తే, అతడు హింసింపబడినను బాధపట్టబడినను కానీ తన నోటిని తెరవలేదు, వదకు తీయబడిన గొర్రె పిల్లవల ఆయన మౌనంగా ఉన్నాడు. యేసయ్య ఎన్నో శ్రమలు అనుభవించినప్పుడు కూడా నోరు తెరిచి ఆయన మాట్లాడినట్లు వాక్యం చెప్పబడడం లేదనమాట. ఆ యొక్క వ్యభిచారపు స్త్రీ పట్టపడినప్పుడు కూడా అనేకరు వచ్చి రాళ్లతో మనం కొట్టి చంపాలని వచ్చి చెప్పినప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడు. ఏమాత్రం ఆయన మాట్లాడలేదు. నోరుప్పి మాట్లాడకుండా మౌనంగా నేల మీద ఆయన రాస్తూ ఉన్నాడు. మీలో ఎవడైనా పాపం లేనివాడు మొట్టమొదటి రాయి ఆయన మీద వేయండి అనేటప్పుడు అందరు కూడా వెళ్ళిపోయారనమాట. దర్ ఆర్ టైమ్స్ దట్ వీ నీడ్ టు కీప్ క్వైట్. మన గురించి ఎన్నో మాటలు మాట్లాడవచ్చు, అయితే దేవుని బిడ్డగా నువ్వు భరించి నిలబడాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అంతేకాకుండా కనానీ స్త్రీ కూడా అలాగనే వచ్చి అడుగుతుంది, అయ్యా నా కుమార్తెలు దయపట్టి ఉన్నది ప్రభా అంటే దేవుడు ఏమాత్రం మాట్లాడడం లేదు. మరీ ఆమె తొందర చేసి అడుగుతుంది. అయితే ఆఖరికి ఏం చేస్తున్నాడంటే దేవుడు శిష్యులు అంటున్నారు, ఆమెను ఏమైనా ఆమెకు చేయండి అనేటప్పుడు ఇజ్రాయెల్ కోసం వచ్చినాను కానీ అన్యులు కాదంటున్నాడు. అయితే బల్ల కింద పడిన ముక్కలను కుక్కపిల్లలు ఏరుకుంటుంది ప్రభా అని చెప్పినప్పుడు ఆ యొక్క విశ్వాసాన్ని చూచి నోరు తెరిచి దేవుడు ఆమెను స్వస్థపరిచినట్లు చూస్తాం. అనేక పర్యాయం దేవుడు మౌనిగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా మన జీవితంలో వెర్ ఆర్ ద ప్లేస్ దట్ వీ నీడ్ టు కీప్ అవర్ మౌత్ షట్. దెర్ ఆర్ పీపుల్ వుడ్ టాక్ వెరీ బ్యాడ్లీ, దట్ ఆల్సో మనం చూడాలి. ఎవరైతే మాట్లాడారు, ఒకటి నాబోతు యొక్క తోటను ఆ యొక్క యేసబెల్ పొందుకోవాలని అన్యాయంగా తీర్పు చేసి భర్తను పురిగొల్పుతుంది అనమాట. అన్యాయంగా ఆయన మీద మోసమైన సాక్షులు 2 పెట్టి రాళ్ళతో కొట్టి చంపుతుంది. అలాంటి మాటలు కూడా ఉన్నాయి. అయితే ప్రవక్త వెళ్ళి చెప్తున్నాడు, నాబోతు రక్తాన్ని కుక్కలు ఎలాగ నాకిందో యేసబెల్ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతుంది అన్నాడు. అది నెరవేరింది చరిత్రలో. అలాగనే అమాను భార్య కూడా భర్తకు ఆమె సలహా ఇస్తుంది, నువ్వు ఒక ఉరికంబం తీ, 75 అడుగుల ఉరికంబం తీ, ఆ మొద్దకాయ దానిలో వేయమంటే ఆ ఉరికంబం అమానికే వచ్చినట్లు అది మనం వాక్యంలో చూస్తాం. కాబట్టి ఎటువంటి మాటలు మన నోట్ల నుంచి వస్తుందని ఒకసారి మనము రూఢిగా మనల్ని ఆలోచన చేసుకోవాలి. కడపటిగా యోబు గురించి ఒక్క మాట చెప్పాలా. ఎందుకంటే యోబును చూచినప్పుడు ఆ సహోదరులందరూ ముగ్గురు కూడా ఆ యొక్క 7 రోజు ఏమి కానీ మాట్లాడకుండా మౌనిగా ఉండిపోయినారు. ఎందుకంటే యోబు యొక్క శ్రమ బహు గొప్పదని వాళ్ళు. అయితే 30 అధ్యాయము యోబును తిట్టన్నారన్నమాట వాళ్ళు మాట్లాడిన మాటలు. అయితే ఆఖరికి దేవుడే ఊరుకోలేకుండా దిగి వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు, నా దాసుడైన యోబు మాట్లాడినట్లు మీరు మాట్లాడడం లేదని వాళ్ళని గద్దించి వాళ్ళ విషయమై యోబును అడుగుతాడు, నువ్వు ప్రార్థన చేయని. కాబట్టి యోబు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళని క్షమించినట్లు మనం వాక్యము చూస్తామన్నమాట. యోబు ఎన్ని జరిగినా దేవుని దూషించలే, తను నోటుకుండా ఆయన పాపం చేయలేదనమాట. కాబట్టి ఈ రోజు ఈ వాక్యమైన ప్రియ బిడ్డ, నువ్వు ఆలోచన చేయాలా, ఎక్కడ నోరుప్పి మనం మాట్లాడాలా, ఎక్కడ మనం మౌనిగా ఉండాలా, చెడు సలహాలు మనం ఇయ్యకుండా మన నోళ్ళను మనం ఎలాగ కాపాడుకోవాలా. అందుకే దేవుడు యోర్దాన్లో ఎరిగో దాటాలంటే ఆ గోడ అడ్డుగా ఉండింది. 6 రోజు మౌనిగా ఉండమని వాళ్ళని హెచ్చరించాడు. ఏ మాటలు కూడా మీరు పలుకకూడదు. 7వ దినం నేను చెప్పినప్పుడు బిగ్గరగా ఆ యొక్క కేక వేసినప్పుడు అప్పుడే మీరు నోరు తెరిచి స్తుతి చెప్పాలనేటప్పుడు ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు మౌనంగా ఆ యొక్క గోడ చుట్టూ 6 దినములు చిన్న మాటలు కూడా మాట్లాడకుండా ఉన్నారన్నమాట. కాబట్టి మౌనిగా ఉండేటప్పుడు మూగి కూడా జ్ఞానవంతుడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన నోటి నుండి జీవపు మాటలు రావాలా, మరణపు మాటలు రాకూడదు. మనం జీవము మరణము మన నోటి కొంటా ఉంటున్నది అనమాట. సారపతి విధవరాల దగ్గర ఎలియా వెళ్ళుచున్నాడు. వెళ్ళి నాకు చపాతి తీసుకురమంటే ఆమె ఏమంటుందంటే, కొద్దిగా పిండి నూనె ఉంటున్నది, ఇది తిని మేము చావలసి ఉంది అంటున్నాడు. ఆమె ఏ మాట వాడిందో ఆ రీతిగానే ఆమె కొడుకు చనిపోయాడు అనమాట. కాబట్టి మనం మాట్లాడినప్పుడు మన నోరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
చావు నమ్మ కోరి తెచ్చుకునింది. అయితే ఆయన దైవజనుడు కాబట్టి చనిపోయిన కుమారుని తిరిగి తీసుకొచ్చాడు. ఇజ్రాయెల్ కూడా అంతే. మా సవాలు అరణ్యంలో పడితే మేలుని సెలవిచ్చారు. ఏ రీతిగా వాళ్ళు కోరుకున్నారో వాళ్ళందరూ కనానుకు వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళు కోరుకున్నారు మా సవాలు అరణ్యంలో పడితే మేలని. అహరోనుకు విరుద్ధంగా, మోషేకు విరుద్ధంగా సనిగి గొనిగిరి. కాబట్టి టుడే యాజ్ యు ఆర్ లిసనింగ్ టు ద వర్డ్, హౌ ఇస్ యువర్ వర్డ్? మన వాక్యం ఎలాగా ఉంటున్నది? ఉప్పు వేసినదిగా మన వాక్యం ఉండాలా, గ్రేస్ఫుల్గా ఉండాలా, సారవంతంగా ఉండాలా, ఇద్దరిని లేపేటట్టు ఉండాలా. ఎంతో డిప్రెషన్లో ఉండే వాళ్ళని మనం లేపే మాటలుగా మన మాటలు ఉండాలా. జీవంతో కూడిన మాటలను మనం మాట్లాడాలా. మన నోటి నుండి ఆ చెడు మాటలను మనం తీసివేయాలా. భక్తి గల మాటలను మనం మాట్లాడాలని ఈ దినం దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ కొద్ది మాటలను మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి, యేసయ్యా నీ ఘనమైన నామంకు వందనాలు ప్రభా. ద్రాక్ష తీగ మీరు, చెట్టు మీరు ప్రభా, మేము తీగలం నాయన. నీలో అంటు కట్టబడినప్పుడు మాలో కూడా మంచి మాటలు వస్తుంది ప్రభా. అయా నీ పోలికలో మార్చబడతాం. క్రీస్తు యేసు కలిగిన మనసు మేము కూడా కలుగుతామని మేము ఆలోచన చేసి నీతో అంటు కట్టబడిన ఎడల ప్రభా మేము మంచి మాటలే, మంచి ఫలములే మేము ఇవ్వగలుగుతాం. కాబట్టి ఈ దినం వినే వాక్య ప్రకారం మా నోళ్లను ప్రభా గురించి, మా మాటలను గురించి తీర్పుకు మేము నిలబడవలసిన వారమే ఉంటున్నామని ఎరిగి ప్రభా మంచి మాటలు ప్రభా. మోషే తను చనిపోయినప్పుడు సమాజం అంతటిని హెచ్చరించిన మాటలు, యోసేపు అన్నదమ్ములను చూచినప్పుడు ఇదిగో ప్రభా క్షమా హృదయంలో వాళ్ళని ప్రభా మీరు చేసినది మేలుకే అని పలికాడు ప్రభా. యోబునైనా ఇదిగో ప్రభా, ఇదిగో దిగంబరిగా నేను వచ్చాను, దిగంబరిగా వెళ్తున్నాను, దేవునికే స్తోత్రం అన్నాడు. అలాంటి మంచి మాటలు పలుకుటకు శ్రమ అయినా ఓర్పు కలిగి, ప్రార్థన పట్టుదల కలిగి, మంచి మాటలతో జీవించుటకు అనేక మందిని ప్రభా మీ రాజ్యానికి తీసుకొని వెళ్ళే బిడ్డలుగా మార్చుమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.